లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తనను సిబిఐ ఇంటరాగేషన్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కోర్టు కవితను తిహార్ జైల్లోనే విచారించేందుకు సిబిఐకు ఏప్రిల్ 5న ప్రత్యేక న్యాయస్థానం అనుమతినిచ్చింది. అయితే ఆమెను సిబిఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా కోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలకు సిబిఐ సమయం కోరడంతో గడువేస్తూ పిటిషన్పై విచారణ ఇవాటికి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని ప్రశ్నించాలంటే కోర్టు అనుమతి అవసరం. అలా తిహార్ జైల్లో ఉన్న కవితను కోర్టులో అనుమతితో సిబిఐ బృందం ప్రశ్నించాలనుకుంది. ఇప్పటికే శనివారం తిహార్ జైలుకు వెళ్లిన దర్యాప్తు సంస్థ అధికారులు కవితను ప్రశ్నించినట్లు సమాచారం.